డిసెంబర్ 1 తారీఖున బూర్జా మెయిన్ రోడ్డు మీద రమేష్, చెన్నూరు రమేష్ అని చెప్పి ఆయన ఇంట్లో దొంగలు పడి ఇంట్లో ఉన్నటువంటి సుమారు ఒక 12 తులాల బంగారము, వెండి, కొంత క్యాష్ దొంగతనం చేయడం జరిగింది. వెంటనే వారు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం, దాని మీద బూర్జా ఎస్ఐ గారు ఇమీడియట్గా ఒక కేసు నమోదు చేయడం జరిగింది. అంటే పోయిన బంగారం ఆల్మోస్ట్ మోర్ దెన్ 20 lakhs ఈరోజు మార్కెట్ వాల్యూ చూస్తే. వెంటనే సిఐ గారు, అహ్మదాబాద్ సిఐ గారు ఒక స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేసి ఈ కేసుని ఛాలెంజ్గా తీసుకున్నారు. ఎందుకంటే జనరల్గా మనకి టౌన్స్లో ఇలా ఇన్మేట్స్ ఆబ్సెన్స్లోనూ లేనప్పుడు దొంగతనాలు ఎక్కువగా జరగడం మనం చూసాం. కానీ బూర్జా లాంటి ఒక గ్రామంలో మెయిన్ రోడ్డు మీద ఇంత పెద్ద నేరం అనేది చాలా మాకు కూడా ఆశ్చర్యం అనిపించింది. ఇక్కడ ఎప్పుడు చాలా ప్రశాంతంగా ఉండేటువంటి మండలం అది. సో ఎస్ఐ గారు, సిఐ గారు దీని ఒక ఛాలెంజ్గా తీసుకుని మంచి టీమ్స్ని ఫామ్ చేసి ఇమ్మీడియట్గా చేసి సెర్చ్ చేస్తే మా క్లూస్ టీము, టెక్నికల్ టీమ్ ఇమ్మీడియట్గా స్పాట్ విజిట్ చేయడం, ఆ క్లూస్ టీం వారి సహాయంతో మాకు మంచి సమాచారం దొరికింది. దాన్ని బేస్ చేసుకుని ఎస్ఐ గారి టీంని ట్రాక్ డౌన్ చేసి వెళ్ళడం జరిగింది. వెళ్తే దాంట్లో ఒక అతన్ని సస్పెక్ట్ చేశారు. ఆ సస్పెక్ట్ చేసి మాకు క్లూస్ వారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు సస్పెక్ట్ చేసి నాగరాజు ఉండ్రా అనే అతని మీద మెయిన్ అనుమానం అనేది మాకు వచ్చింది. మాకు అక్కడున్న నేర తరహా బట్టి, అక్కడ ఉన్నటువంటి క్లూస్ టీం ఇచ్చినటువంటి సాక్ష్యాధారాలను బట్టి వెంటనే ఆ టీము గాజువాక వెళ్ళి అక్కడ ఆ సస్పెక్ట్ తాలూకా దీని ప్రకారం అతన్ని గాజువాకలో షీలానగర్ దగ్గర పట్టుకోవడం జరిగింది. పట్టుకుని ఇమీడియట్గా అతన్ని ఇంట్రాగేట్ చేస్తే ఈ హిమ్సెల్ఫ్ అడ్మిటెడ్ ద కేస్. అతనితో పాటు ఈ నేరం ఏ తరహా చేశారు ఏంటి అంటే, ఇంకో 4 వ్యక్తులు, వాళ్ళంతా కూడా డిఫరెంట్ ఏరియాలో పుట్టి పెరిగిన చివరగా గాజువాకలో సెటిల్ అయ్యారు. ఇందులో ఒక అతను బీహార్ ఉన్నాడు, ఆయన గాజువాకలో సెటిల్ అయ్యాడు. ఒకడేమో వేరే జిల్లాల్లో ఉన్నారు, వాళ్ళు గాజువాకలో సెటిల్ అయ్యి రకరకాల వృత్తులు చేసుకుంటారు. దొంగతనాలు అనేది వాళ్ళకి ప్రధానమైన వృత్తిగా ముందుపోయింది. ఈ 4 ఎలా నేరం చేశారు అంటే, ఇందులో ఒక వ్యక్తి మాటూరి శ్రీను, అతనిది బూర్జా అమ్మాయిని పెళ్లి చేసుకుని బూర్జాలోనే ఉంటున్నాడు. అతను ఏం చేశారంటే, ఈ మా ఊరిలో ఫలానా అతను ఊరు వెళ్ళాడు, అతని దగ్గర బంగారం ఎక్కువగా ఉంటుంది, డబ్బు బాగా ఉంటుంది, మీరు రండి అని చెప్పి వాళ్ళని రప్పించాడు దొంగతనం చేయడానికి. వీళ్ళందరికీ జైల్లో పరిచయం. యాక్చువల్గా ఆ జైల్లో ఉన్న పరిచయంతో ఆడు ఆ ఊర్లో నేను దొరికిపోతానని భయంతో వీళ్ళందరికీ ఆ సావాస దోషంతో వాళ్ళు పిలిపించి వాళ్ళతోటి ఈ నేరం చేయించాడనమాట. ఈ నేరం చేయడానికి కావాల్సిన ఇంప్లిమెంట్ కూడా శ్రీనే ఇచ్చాడు. అదే ఈ యొక్క కోబార్. దీంతో ఆ నేరం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళు తీసుకొచ్చి నేరం చేయించారు. వచ్చిన దాన్ని అంతా కూడా తెల్లారేపాటికల్లా వాళ్ళు డిస్పోజల్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసేసుకున్నారు. ఇంతలో ఈ నేరం ఇమ్మీడియట్ రావడం, ఎస్ఐ గారు కేసు నమోదు చేయడం, సిఏ గారు ఇన్వాల్వ్ అవ్వడం, ఛాలెంజ్గా తీసుకోవడం, క్లూస్ టీం వారు ఇచ్చిన సహాయంతో ఇమ్మీడియట్గా ఆ యొక్క ఈ ఉండ్రా నాగరాజుని అతను పట్టుకోవడం. దాంతో అతనితో పాటు ఆనంద్, చంటిబాబు, మిశ్రా వీళ్ళందరినీ పట్టుకుంటే వీళ్ళు వాస్తవం చెప్పారు. ఆ శ్రీను మమ్మల్ని రప్పించి ఈ ఇంట్లో బాగా బంగారం ఉంటుంది, మనం తప్పకుండా దొంగతనం చేయాలని చెప్పారు సార్, అందుకే మేము వచ్చాము, దొంగతనం చేసి అడ్మిట్ అయ్యారు. వీళ్ళని ఇంట్రాగేట్ చేస్తే వీళ్ళు ఇంతకుముందు ఒక స్నాచింగ్ కేసు కూడా చేసున్నారు మన బూర్జాలో. అలాగే పాతపట్నంలో ఒక కేసు చేసున్నారు, అలా ములియాపుట్లో ఒక కేసు చేస్తున్నారు, అలాగే పొందూరులో కూడా ఇంకో కేసు చేస్తున్నారు.
వీరు 5 కేసుల్లో ఇప్పుడు వీళ్ళని మనం పట్టుకోవడం అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి సుమారు 29 లక్షల, అంటే ప్రజెంట్ మార్కెట్ వాల్యూ చెప్తున్నానండి, 29 లక్షల విలువైనటువంటి బంగారాన్ని ఈరోజు రికవరీ చేయడం జరిగింది. ఇందులో క్యాష్ కూడా ఒక 83,000 రూపాయలు ఉన్నాయి, వెండి బంగారం అన్నీ కలిపి. సో ఇందులో మీకు ఈ ఉండ్ర నాగరాజు మీద 21 కేసులు ఉన్నాయి రాష్ట్రం మొత్తం మీద. అలాగే ఈ చేపల ఆనంద్ అని చెప్పి గాజువాకలో చాలా ఫేమస్ నోటోరియస్ క్రిమినల్, అతని మీద కూడా 21 కేసులు ఉన్నాయి. ఈ శ్రీను అన్న అతని మీద ఒక 2 కేసులు ఉన్నాయి. మిగతా ఇద్దరి మీద కూడా 1-2 కేసులు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాయి. ఈ విధంగా క్లూస్ టీం వారు ఇచ్చిన సమాచారం, మా ఎస్ఐ బోర్జా ఎఫర్ట్స్, మా సిఐ గారు ఇమీడియట్గా టీమ్స్ ఫామ్ చేయడంతో ఒక మంచి కేసుని చేసామనే తృప్తి మాకుంది. మా ఎస్పీ కే మహేశ్వర్ రెడ్డి గారు వీళ్ళందరికీ కూడా ఈ టీమ్స్ని అభినందించి వాళ్ళందరికీ కూడా క్యాష్ రివార్డ్స్ ఇవ్వడం జరిగింది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.